యాక్చువల్లీ అనిత తల్లి, ఇది నీకోసం. నువ్వు పెద్దయ్యాక వింటావు ఇది ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ టైం పుట్టినప్పుడు నువ్వు పుట్టింది, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, రాత్రి అంతా పడుకోలేదు నేను అసలు. నువ్వు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 AM 3 AM ఆ టైం పుట్టావు. అసలు 11 నుంచి హాస్పిటల్లో స్ట్రెయిన్ అవుతున్నా అన్నారు. అసలు ఫుల్ ఏడుపు, ఎమోషన్, అసలు ఫుల్. అక్క ఏమో ఇది అన్నారు, అమ్మమ్మ వచ్చి అసలు నువ్వు ఎలా పుట్టావు ఏంటని ఆత్రం అదంతా చూశాను. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో మీ మమ్మీ పిచ్చి ప్లాన్ వేసి సర్ప్రైజ్గా వచ్చేసింది ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, తీసుకా అంది. సో ఎయిర్పోర్ట్లో నేను అలా వచ్చి వెతుకుతుంటే నువ్వు కనబడ్డావు సడన్గా. అసలు నేను స్టన్ అయిపోయాను. అసలు నేను చూసి అసలు అలా స్టాక్ అయిపోయాను. లవ్ యూ బుచ్చి తల్లి. అసలు చాలా క్యూట్గా ఉన్నావు, ఇంకా బాగుండాలి. శృతికి మ్యారేజ్ చేసుకొని నెదర్లాండ్ వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఒక రకమైన టెన్షన్, అక్కడ ఎలా ఉంటుందా ఏంటా అని. మేనేజ్ చేసుకోగలదా, అసలు ఉండగలదా లేదా అని ఒక టెన్షన్. ఈ టెన్షన్లో మేము ఉండంగానే శృతి కన్సీవ్ అయ్యాను అన్న ఒక ఫోన్ కాల్ మమ్మల్ని చాలా ఉత్సాహానికి గురి చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. ఆ కన్సీవ్ అయిన దగ్గర నుంచి వెళ్ళాలన్న ఆరాటం, కానీ వెళ్ళే అవకాశం లేకపోవడం. ఫైనల్లీ శృతికి 9th మంత్ వచ్చాక నేను ఆయన ఇద్దరం కలిసి నెదర్లాండ్ వెళ్ళాం. దానికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యేసరికి ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. దాని లేబర్ పెయిన్స్ చూడలేక చాలా పెయిన్ ఫీల్ అయ్యాం. ఫైనల్లీ పాపని చేతిలో తీసుకునేసరికి ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. దానికని చేతిలో తీసుకున్నానో లేదో ఇక మా అమ్మాయి పడిన కష్టం అంతా నేను మర్చిపోయాను. నిజంగా అన్విత మా పాలి మా బంగారు తల్లి. పాపాయి నొప్పులు చూసి మేమైతే చాలా బాధపడ్డాం. కానీ ఆఫ్టర్ ఆ లేబర్ పెయిన్స్ ఆఫ్టర్ బేబీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇప్పుడు అన్వితతో ఆటలాడుతా అంటే, ముద్దాడుతా అంటే మాకు ఇక మా ఆనందం వర్ణనాతీతం. చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. సాగుతుంటే ఎవరో నిదురపోతే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడకే అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా పగటి బాధలన్నీ మరచిపోవుటకు ముంది కాదై ఏకాంత వేళ లాలి లాలి రాగం సాగుతుంది
ఇదంతా అసలు యాక్చువల్గా అయితే సడన్ సర్ప్రైజ్ మాకు. ఇది సడన్ సర్ప్రైజ్ మాకు మా ఇద్దరికి. బట్ ఎనీవే కొద్ది షాక్ అయ్యి అన్నీ అనుకుని చెందేవాడికి అలా నెదర్లాండ్స్ వెళ్ళి నెదర్లాండ్స్ తెలిసేవాడికి అన్నీ ఇంకా అలాగా అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే అమ్మాయి అని నేను అమ్మాయి అని, మా ఆవిడ అబ్బాయి అని జెండర్ తెలియక ముందు నేను జస్ట్ కేవలం అమ్మాయి అన్నా అని చెప్పేసి మా ఆవిడ అబ్బాయి అన్నాం. అలాగా ఫైనల్లీ వన్ డే అరైవ్డ్. ఆ డే ఎప్పుడు 20th వీక్న మాకు జెండర్ రివీల్ చేసేసారు. జెండర్ రివీల్ మా ఫ్యామిలీ దగ్గర అందరూ ఉండగా రివీల్ చేసుకున్నాం మొత్తం. దేవుడి దగ్గర పెట్టి చెప్పిద్దాం అనుకుంటే మీ అమ్మాయి ఏం చేసింది తెలుసా, అది చింపేసి ఇమీడియట్గా ఆక్క కడుపులో ఆక్క చూసేసింది. అప్పటిదాకా నేను నా లోపల ఆరెంజ్ అని పిలుచుకున్నాం అబ్బాయి అనుకుని. తర్వాత అమ్మాయి అని తెలిసింది కదా, అప్పుడే వెంటనే ఇమీడియట్గా నేమ్ మార్చేసాం నీకు, ఏమని యాపిల్ అనో వచ్చేసాం. అలా జర్నీ స్టార్ట్ అయింది. అమ్మ అసలు త్రూ అవుట్ ద జర్నీ 9 months ఎంత కష్టపడిందో తెలుసా. అసలు ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అమ్మ ఎవ్రీడే చాలా అంటే చాలా బాగా చూసుకుంది. ఆఫీస్ చేసుకునేది, నిన్ను చూసుకునేది లోపల. తర్వాత నన్ను ఇంట్లో పనులు బోర్డం చేసింది తెలుసా. అలాగా అలా చేసి చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో కింద పడిన ఉంటావు నా మీదనా. నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా, ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే రానా నిమిషం. నాకు బాగా అనిపించింది వాడు పెడతా అన్నప్పుడు. పెద్దోడిది తిన్నది, చిన్నోడు తినలేదు. అది అప్పుడే స్టార్ట్ చేసింది సరసలాడుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ అయింది. షాకింగ్ ఇచ్చారు చూడు, అది ఎక్స్పీరియన్స్ మర్చిపోలేము. నేను చాలా ఆనందపడుతున్నాను, చాలా 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 ఆనందపడ్డాను. మా అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది మా ఇంటికి, మహాలక్ష్మి వచ్చిందండి. నీ శ్వాసకి కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా. ఇంకా మొట్టమొదటిసారి ఎత్తుకున్నప్పుడు ఆ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. అసలు తెలియదు వస్తుందని. పాప వాళ్ళు వస్తున్నారు, మా బాబు వాళ్ళు వస్తున్నారు మాకు తెలియదు. నా మనవరాలను ఎత్తుకోగానే నాకు ఎంతో ఆనందంగా కలిగింది. నేను అసలు మైమరిచిపోయాను. ఆ ఫీలింగ్ నేను చెప్పలేకపోతున్నాను కూడా, ఆ ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను నేను వీడియోలో. ఇంకా ఈరోజు ఇక్కడ ద్వారకా సినిమాలో స్వామి గారి సన్నిధిలో చేయటం మా అదృష్టంగా సుకృతం.